నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి ఈ నెల 27వ తేదీన శని వక్రగతంలోకి వెళ్తుంది అని అంటున్నారు. మరి ఈ విధంగా వెళ్ళటం వల్ల 12 రాశుల వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు, తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మ, మనకి శని భగవానుడు అనగానే ప్రతి ఒక్కరికి కష్టాలు గుర్తుకొస్తాయి. ఎస్. పాపం అదెంత కష్టమో మనం ఎవరో అర్థం చేసుకోవటం, ఆయన కష్టం ఏంటి అనేది కదా. అవును. కష్టాలకి కారకుడు శని ఒక్కడే కాదమ్మా. మన జాతకంలో శుభగ్రహాలు కూడా నీచ స్థానాల్లో ఉంటే తప్పనిసరిగా మనం వాటి ద్వారా కూడా కొంతవరకు కష్టాలు అనుభవించవలసిందే. ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా, ఏ చెడు జరిగినా శని 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 అని చెప్పి కార్నర్ చేస్తున్నాం. అవును, ఆయన కార్నర్ చేస్తున్నాం. శని భగవానుడు జాతకంలో ఉండవలసినటువంటి స్థానంలో ఉంటే ఆయనంత ఉన్నతమైనటువంటి యోగాన్ని ఇంకే గ్రహాలు ఇవ్వలేవు అంటారు. అందులో గ్రహాలలో ఎవరికీ లేనటువంటిది ఈశ్వర శబ్దం ఒక్క శనీశ్వరుడికి మాత్రమే ఉంటుంది. ఈశ్వరుడు అంటే ఏంటి? సర్వాంతర్యామి, ప్రపంచం అంతా కూడా నిండి నిమిడీకృతమైనటువంటి వాడినే ఈశ్వరుడు అంటాం. అలాంటి శబ్దం శనీశ్వరుడికి మాత్రమే కలిగింది. ముఖ్యంగా మనం ఈ శని వక్రగతం గురించి మాట్లాడుకోవాలి అంటే దాని ముందుగా శని భగవానుడు అసలు ఏం చేస్తాడు అనేటువంటి ఒక విషయం తెలుసుకుందాం అన్న. శని భగవానుడు కర్మకారకుడు. జాతకంలో నవగ్రహాలలో కర్మకారకుడు శని. ఈ కర్మకారకుడు శని అంటే ఏంటి? మనం చేసినటువంటి పాపాలను కడుగు వేసేటువంటి వాడు. ఇప్పుడు ఒక గ్యాస్ స్టవ్ వెలిగించాం, చెయ్యి పెట్టాం, కాలింది కదా. ఈ నొప్పి వస్తుంది కదా, ఈ నొప్పి ద్వారా మన కర్మను తీసేస్తున్నాడు అని చెప్తాం. ఓకే. నొప్పి ద్వారా చేయబెట్టింది మనమే, పెయిన్ వస్తుంది కదా. ఈ పెయిన్ ఎవరు? శని. ఈ కర్మకారకుడు. మనం చేసినటువంటి పాపాలు కావచ్చు, తప్పులు కావచ్చు, ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోవాలి అంటే కర్మ అనుభవించవలసిందేగా. అలా అనుభవింపజేసేటువంటి వాడే శని భగవానుడు. అది పూర్వజన్మ కృతం పాపం కావచ్చు, ఈ జన్మ కృతం పాపం కావచ్చు, ఏదైనా సరే. మనకి ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇట్లాగా జన్మ శని, ఇట్లా మనం శనిని చాలా వరకు చెప్పుకుంటూ ఉంటాం. శని మహర్దశను, అంతర్దశను చెప్పుకుంటూ ఉంటాం. ఈ శని భగవానుడు ఎప్పుడైతే మన జాతకంలో ఆ కాలానికి అధిపతిగా మారుతున్నాడో, ఎప్పుడైతే ఏళ్ళనాటి శని మన జీవితంలో జరుగుతూ ఉంటుందో ఆ సమయం నుంచి తదుపరి కాలం మనకు శుభకాలంగా మనం లెక్క వేసుకోవచ్చు. ఓకే. అయిపోయిన తర్వాత ఉన్న దరిద్రాన్ని మొత్తం తీసేస్తున్నాడు కదా ఆయన. అవునా? ఇప్పుడు శని పట్టిన వాళ్ళు అంటే శని భగవానుడు ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? గడ్డాలు అవి సరిగా గీసుకోరు, సరైనటువంటి నీట్గా ఉండేటువంటి బట్టలు వేసుకోరు. ఏదో తిన్నామంటే తింటావు, ఏదో పని చేస్తూనే ఉంటాడు, అర్ధరాత్రి పూట ఎప్పుడో పడుకుంటాడు, అర్ధరాత్రి పూట ఎప్పుడో తింటూ ఉంటాడు. ఏది ఒక క్రమశిక్షణా విధానంలో ఎక్కడ జీవితం ముందుకు వెళ్ళదు. ఇదంతా అనుభవిస్తున్నాడు అంటే తర్వాత అంతా కూడా వాడి జీవితం సువర్ణమయం చేసేందుకే శని భగవానుడు మన జాతకంలో ప్రతి 27.5 సంవత్సరాలకు ఒకసారి ఏళ్ళనాటి శని రూపంలో మన జీవితంలోకి వస్తాడు. ఈ 27.5 సంవత్సరాల్లో చేసినటువంటి పాపాల కర్మను మొత్తం 7.5 సంవత్సరాల్లో మొత్తం అనుభవింపజేసి దాన్ని మరలా రీఫ్రెష్ చేసి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఆయన శని భగవాన్. రిఫ్రెష్ చేయడం కోసమే శని అలా వస్తాడు అంతే. అది దాన్ని మనమందరం ఏమనుకుంటున్నామంటే శని పట్టేశాడు. శని పట్టినవాడు తర్వాత అదృష్టవంతుడే, దాంట్లో అనుమానమే లేదు. అదృష్టం ఊరికి అంటే ఎందుకు వస్తుంది మనకి? కష్టపడి. అవునా? బంగారాన్నే మనం కొలువులో పెట్టి కాల్చకుండా మేలు బంగారం కాదు. అలాంటిది ఎన్నో కష్ట నష్టాలతో, శుభాలతో, అశుభాలతో కూడుకున్నటువంటి మన జీవితం ఒక క్రమబద్ధీకరణ విధానంలో వెళ్ళాలి అంటే ఎంత కష్టం ఉండాలి. అలాంటి కష్టాలను మన జీవితంలోకి తీసుకొస్తూ మన కర్మని ప్రక్షాళన చేసి మనల్ని మంచి మార్గంలోకి, సుఖాలకి, సంతోషాలకి అన్నిటికీ దగ్గర చేసేటువంటి వాడే శని భగవానుడు. కాబట్టి ఆయన గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడొద్దు, తప్పుగా అనొద్దు కూడా. శని భగవానుడు మనకంటే బలమైనటువంటి వాడా కాదా? బలమైనటువంటి వాడు కదా. ఇప్పుడు మీకు ఎదురుగా మీకంటే బాగా విపరీతమైనటువంటి 1000 రెట్లు లెక్కలేనంత శక్తి ఉన్నటువంటి శత్రువు ఎదురుగా వస్తే మీ దగ్గర ఉన్న ఈ కొద్దిపాటి శక్తితో మీరేం చేయగలుగుతారా? ఆయన్ని ఏం చేయలేము. చేయొచ్చు. ఆయనే శని భగవానుడు అనుకుందాం. ఓకే. ఏం చేద్దాం? ఇంటికి పిలిచి కొట్టడానికి కర్రెత్తాడు, వచ్చేసాడు. ఇంటికి పిలిచి, అయ్యా అందరూ బాగున్నారా, కూర్చోండి, కాఫీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా, మజ్జిగ తాగుతారా,
కూర్చోబెట్టి ఏదో ఒకటి ఇచ్చి కాసేపు మాట్లాడితే కొట్టడానికి వచ్చిన వాడు ఏం చేస్తాడు? కూల్ అయిపోతారు. తిట్టేసి వెళ్ళిపోతాడు. కొట్టడానికి వచ్చిన వాడు పో ఎప్పుడు చూసి ఇంతే చేస్తుంటాడు దరిద్రుడు, ఏదో 4 మాటలు తిట్టేసి వెళ్ళిపోతాడు. ఓకే. సావు తప్పు కన్ను లొట్టబోవడం అంటారు చూసారా, అవును. ఇదే వ్యవహారం. సో శని భగవానుడు అంత శక్తివంతుడు కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే చూడాలి, కానీ శని భగవంతుడిని పట్టుకొని శనిగాడు శనిగాడు అని మాత్రం పిలవద్దు, తప్పు. చాలామంది నిజంగా సినిమాల్లో కూడా శని భగవానుడిని హీనంగా మాట్లాడే మాటల్లో రాసుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. శనిగాడిని ఎత్తిన కూర్చున్నాడు, నీ మొహంలో శనిగాడు తాండవం చేస్తున్నాడు, వీడు పెద్ద శనిగాడురా అంటారు కదా. నేను అందరికీ ఒకటే మాట చెప్తాను, నాకు శని భగవాన్ అంటే చాలా ఇష్టం నాన్న, ఎందుకంటే నేను పుట్టిన నక్షత్రాధిపతి కూడా ఆయనే కాబట్టి నాకు శనిగాడు కాదు శనే గాడ్ అని చెప్తా. శనిగాడు కాదు ఆయన, శనే గాడ్. అంత గొప్ప శక్తి కలగనటువంటి శనీశ్వరుడు ప్రస్తుతానికి మీన రాశిలో రేవతి నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేపు జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు 133 రోజుల పాటు వక్రగతిన వస్తున్నారు. వక్రగతము అంటే ఏంటి? రివర్స్లో వక్రగతంలో సంచరిస్తూ ఉన్నారు. రివర్స్లో చేసేటప్పుడు మరి ఎందుకు కొన్ని రాసుల వాళ్ళకి మంచి జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే, ఎప్పుడు కూడాను శని భగవానుడు వక్రగతం అనేటువంటిది చాలా వరకు శుభాన్ని చేకూర్చేటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒక మనిషి ఇట్లా స్ట్రైట్గా చూస్తూ వెనక్కి నడవడం అన్నప్పుడు వీడి బలం తగ్గిపోతుందా లేదా? ఖచ్చితంగా. స్ట్రైట్ చూస్తూ స్ట్రైట్కి పోయినంత ధైర్యంగా వెనక్కి అంత ఫాస్ట్గా వెనక్కి వెళ్ళలేం కదా, ముందుకు వెళ్ళినంత ఫాస్ట్గా వెనక్కి వెళ్ళలేం కదా. అప్పుడు ఆటోమేటిక్గా బలం తగ్గినట్టా కాదా? శని బలం తగ్గడమే మనకు బలం పెరిగినట్టు కదా, అంతే కదా. కొన్ని రాసుల మీద శని బలం తగ్గింది అంటే మనకి శని ఆ రాసుల వాళ్ళకి శని బలం పెరిగినట్టే కదా, మనకు బలం పెరుగుతుంది. అంటే గురుగారి ఈ వక్రం అనేది జరుగుతూ ఉంటుందా? జనరల్ గా జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా. ప్రతి గ్రహం ఇలాగా ఉంటుందా? ఓన్లీ ప్రతి గ్రహానికి వక్రగతం ఉంటుంది, ఒక రాహుకేతులకు మాత్రం ఉండదు. రాహుకొకటి వక్రగతం, కేతుకు వక్రగతంలో తొందరగా వాళ్ళు మూవ్ అవ్వరు. ఎందువల్ల అంటే వాళ్ళు మూవ్ అయ్యేదే యాంటీ క్లాక్ వైజ్. రాహు కేతువులు ఇద్దరు కూడాను మన జాతకంలో ఇప్పుడు మకరంలో రాహు ఉన్నాడు అంటే కర్కాటకంలో కేతు ఉంటాడు అంటే 7th ప్లేస్. కరెక్ట్గా ఇద్దరు కూడా ఎదురెదురుగానే ఉంటారు జాతకంలో. అలా రాయలేదు అంటే మన జాతకం కరెక్ట్గా రాయనట్టు లెక్క. ఖచ్చితంగా క్వైట్ ఆపోజిట్ లోనే ఉంటారు వాళ్ళిద్దరు. ఎట్ ఏ టైం మూవ్ అవుతారు. రాహు కదిలితే కేతువు మూవ్ అవ్వాలి, కేతు మూవ్ అయితే రాహు మూవ్ అవ్వాలి. అది కూడాను క్లాక్ వైజ్ లో కాదు, యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతుంటారు మన జాతకంలో. రాహుకి క్లాక్ వైజ్ ఉండదు, ఉండదు. రాహుకేతువులు ఇద్దరికి, కేతు కదిలితే రాహు కదలాల్సిందే కదా, 7th ప్లేస్ లో ఉండాలంటే మళ్ళీ క్వైట్ ఆపోజిట్ లో ఉండాలంటే. కాబట్టి ఇద్దరు యాంటీ క్లాక్ వైజ్ లో ఎట్ ఏ టైం మూవ్ అవుతూ ఉంటారు. అందుకని వాళ్ళిద్దరికి సొంత స్థానాలు కూడా లేవు నాన్న జాతకంలో. 12 రాసుల్లో 12 లగ్నాల్లో ఎక్కడ రాహుకేతువులకు సొంత స్థానాలు లేవు. మిగిలిన 7 గ్రహాలకు ఉన్నాయి. ఈ గ్రహాన్ని రాహుకేతువులు కూడా ఛాయాగ్రహాలు అంటారు. ఛాయ అంటే ఏంటి? షాడో. ఎవరి గ్రహం స్థానంలో వాళ్ళు ఉంటారో ఆ గ్రహ ప్రభావం వీళ్ళు చూపిస్తుంటారు. వాళ్ళ షాడో వీళ్ళ మీద పడుతుంటుంది. ఇప్పుడు కుంభంలో ఉన్నాడు రాహువు, కుంభ లగ్నాధిపతి శని, శనిగ్రహ ప్రభావం రాహు వచ్చినప్పుడు చూపిస్తుంటాడు. లేదు సింహరాశిలో ఉన్నాడు, సింహరాశి అధిపతి రవి, రవి చేయవలసినటువంటి పనులు రాహు చేస్తుంటాడు. అట్లా అంటే వాళ్ళ షాడో మాత్రమే జరుగుతూ ఉంటుంది తప్పితే ప్రత్యేకమైనటువంటి స్థానాలు 12 రాసులు ఎక్కడా లేవు. అలాంటిది ఇప్పుడు ఈ జూలై 27వ తారీఖున శని వక్రగతంలో మనకి దాదాపు అక్టోబర్ 10వ తారీఖు వరకు కూడాను రేవతి నక్షత్రంలోనే ఉండి అక్కడి నుంచి ఉత్తరాభద్ర నక్షత్రానికి వెనక్కి వస్తాడు, ఇంకాస్త వెనక్కి వస్తాడు. అట్లా ఈ డిసెంబర్ వరకు జరిగే 20 రోజుల వరకు ఉత్తరాభద్ర నక్షత్రంలోనే ఉంటాడు. ఎప్పుడైతే వెనక్కి వస్తున్నాడో శని భగవానుడు కొన్ని రాసుల వారికి అదృష్టయోగంగా చెప్పుకోవచ్చు.